ముందుగా అందరికీ జై భీమ్. నిన్నటి రోజున మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మన దేశ ప్రధానమంత్రి అత్యంత సన్నిహితుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు నిన్నటి రోజున మరి ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు ప్రెస్ క్లబ్లో మళ్ళీ అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో రాబోతున్న ఎన్నికల్లో కూటమికి మాదిగ ఉపకులాలంతా కూడా ఓటేసి చంద్రబాబును సీఎం చేయాలని చెప్పి మాట్లాడిన దానికి మందకృష్ణ మాదిక్ గారికి ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఆయన ఉద్యమ నేతే కాదు, మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఉందంటే దానికి రూపకర్త మందకృష్ణ మాదిక్ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాదు, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 97 సంవత్సరం నుంచి మరి మాదిగలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటే దాదాపు 25,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయి. మరి అదే దిశగా మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు కదిలిరా ఉరకొండ సభలో మరి ఖచ్చితంగా మాదిగలకి ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పేసి మరి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. మరి శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆ దిశగానే నిన్నటి రోజున మా ఉద్యమ నేత మందకృష్ణ మాదిక్ గారు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మాదిగ ఉపకులారా మనమంతా ఖచ్చితంగా చంద్రబాబు సీఎం చేసుకోవాలని చెప్పి నిదానంతో ఆయన మరి మాకు పిలుపునివ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆయనకి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మరి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా, మరి మాదిగ ఉపకులాలకు దిశ నేర్పిన వ్యక్తి మందకృష్ణ మాదిక్ గారు ఏ విధంగా అయితే మనకున్నారో, మన రాష్ట్రాన్ని మన కులాలనేది నడిపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే 24 ఎన్నికల్లో ఖచ్చితంగా 170 నియోజకవర్గాల్లో కూడా మాదిగలంతా ఏకమై చంద్రబాబు వైపు నడిపించాలని చెప్పేసి అనంతపురం నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాదు, అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో మేధావులు, ఎన్జిఓలు, దళిత సంఘ నేతలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏదన్నా ఆపదొస్తే గుర్తొచ్చే వ్యక్తి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడం ఎంత ముఖ్యమో అనంతపురం నియోజకవర్గంలో కూడా ప్రభాకర్ చౌదరి గారిని ఎమ్మెల్యే చేసుకోవడము మన అందరి హక్కు, మనందరూ బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి 27, 28 అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న మందకృష్ణ మాదిక్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేమంతా కూడా ఘన స్వాగతం తెలియజేసుకుంటున్నాము. మరి మాకు మద్దతు ఇచ్చిన ఎంఆర్పిఎస్ సోదరులకు, మిత్రులకు, మేధావులకు కూడా రాబోయే రోజుల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే వాళ్ళకి ఏం కావాలా దిశ కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి సారథ్యంలో మేమంతా కూడా మా జాతిని ముందుకు నడిపించే విషయంలో నాంది వలుకుతామని చెప్పేసి అనంతపురం నుంచి పిలుపునిస్తున్నాను. మరొక్కసారి జై భీమ్ తెలియజేసుకుంటున్నా సోదరులారా. నా ఎస్సీలు, నా బీసీలు, కేవలం ఆయన ఓట్ బ్యాంక్ కోసం ఉపయోగించుకున్నాడు తప్ప ఈరోజు ఎస్సీలని విభజించి మరి ఎస్సీ 2 ఉపకులను విభజించి చైర్మన్లు చేసినారని చెప్పారు. పేరుకే చైర్మన్లు కానీ కూర్చుండే చేరలేదు, గౌరవవేతనం లేదు. గతంలో గౌరవవేతనం ఎంతో ఎస్సీ కార్పొరేషన్కి ఎన్నో నిధులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఎస్సీలను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి ఎస్సీలంతా కూడా మేమంతా మరి ఎన్నికలకు సమసిద్ధంగా ఉన్నాం, ఎన్నికల్లో మాదిగలు చెత్త చాటుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటున్నాను. 100% వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకి ఏ రోజు కూడా వాళ్ళు గుండెల మీద చేసుకొని నిద్రపోయిన పరిస్థితి లేదు. వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేయడమే కాదు, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ దళితుడిని మరి పిచ్చోడిని చేసి రోడ్లలో హత్య చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకున్నటువంటి హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈయన ప్రకటించిన ఈ ఎమ్మెల్యేలకు కూడా ఎవరికి లేదని చెప్పేసి
ఈ అనంతపురం నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా ఉద్యమాలకి నాంది పలికినటువంటి అనంతపురం జిల్లా నుంచి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేలు కూడా అనుకునేది కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళు మా అధినాయకుడు భార్యని అసభ్యంగా మాట్లాడడంతో మనస్తాపానికి గురి చెందినటువంటి మేము ఇద్దరము పుర్లమంది దాగి ఆత్మహత్యకి ప్రయత్నం చేసినాము. అదే దిశలో అదే స్ఫూర్తిలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే విషయంలో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రాణాలని అర్పిస్తాం, చంద్రబాబు సీఎం చేసుకుంటాం, అనంతపురం గెలిపించుకుంటాం. ఇది అనంతపురం నా దళిత సోదరులకు కూడా పిలుపునిస్తున్నాను. మరి తొందరలో దళిత మేధావుల్ని దళిత సంఘ నేతలను కూడా అందరినీ కలుపుకొని వాళ్ళ విధానాలు కూడా తీసుకొని ప్రజల్లోకి వెళ్తాను. తొందరలోనే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మా ఇన్ఛార్జ్ మాట్లాడి మరి నేను కూడా నా దళిత వార్డులో కూడా తిరిగి ఆనాడు ఆత్మహత్యకి ఏ విధంగా పాల్పడి నేను ఆత్మహత్య చేశాను, దానికి 2 విధుల శక్తితో కూడా చంద్రబాబు సీఎం చేసుకుంటాను, చంద్రబాబు సీఎం చేసుకుంటాను నిదానంతో ఖచ్చితంగా జనంలోకి వెళ్తాను. మాదిగ